మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దాంతోటే వాళ్ళు దెబ్బతిన్నారు. అలాగే ఇక్కడ జరిగింది సరిగ్గా. అది అయిపోయిన తర్వాత శృతాయుధుని యొక్క మరణం తర్వాత ఇంకాస్త ముందుకు సాగాడు. కాస్త కొద్దిగా ముందుకెడుతూ ఉంటే క్రమంగా సూచీముఖ వ్యూహంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శృతాయువు అయుతాయువు ఇద్దరూ అన్నదమ్ములు ఒక్కసారిగా వచ్చి అర్జునుడిని తాకి భయంకరమైనటువంటి బాణవృష్టి కురిపిస్తే కృష్ణుడి మీద 750 బాణాలు వేసేటండి. అర్జునుడి మీద 110 బాణాలు వేసేటండి. అంటే సారథి మీదే ఎక్కువ వేసారు. కృష్ణుడు కూడా తట్టుకోలేక మూర్ఛపోయే పరిస్థితి వచ్చింది. పరమాత్మ తట్టుకున్నాడు. కానీ అర్జునుడు మూర్ఛపోయి ఈ రథపు కమ్మి పట్టుకుని నిలబడ్డాడు. పాపం అంత పరాక్రమవంతులు శృతాయువు అయుతాయువు కూడా. ఈ ఒక్కొక్క పేర్లు పెడితే మనకేదో రవిప్రసాద్, కృష్ణప్రసాద్, శంకరప్రసాద్ అని ఒక ఇంట్లో అందరికీ ప్రసాద్ చేర్చినట్టే వీళ్ళ నాన్నగారు వీళ్ళకందరికీ శృతాయువు, అయుతాయువు, నియుతాయువు, దీర్ఘాయువు అని ఇలా పెట్టాడు ఆ వంశంలో. విస్తృతమైన ఆయువు కలిగిన వాడు ఏదైతే అయుతాయువు 10,000 ఏళ్ళు ఆయుర్దాయం కలిగిన వాడు ఆయన అన్నట్టుగా ఉరికి అలా పేర్లు పెట్టారు. దానికి తట్టుకోలేక అర్జునుడు మూర్ఛపోయి కాసేపటికి తెప్పరిల్లాడు, తేరుకున్నాడు. అమ్మో, ఇది సామాన్యమైన విషయం కాదు అని ఒక్కసారిగా ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దివ్యాస్త్రాలు ప్రయోగించే విషయంలో ఉండవలసిన సహనం అదే, సాహసం పనికిరాదు. అందుకే మీకు రామాయణంలో కూడా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి అనేక రకాల దివ్యాస్త్రాలు ఇచ్చే ముందు ఎన్నో పరీక్షలు పెట్టాడు. వాళ్ళని తీసుకెళ్ళాడు, వాళ్ళ సహనాన్ని, సౌశీల్యాన్ని అన్నీ చూసి ఇచ్చాడు. అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చే ముందు, ఇంకా అస్త్రాలు ఇచ్చే ముందు ఎన్నో పరీక్షలు పెట్టాడు. స్వర్గలోకంలో దేవేంద్రుడు స్వయంగా అర్జునుడికి ఇచ్చినటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయి. వాటికి చాలా పరీక్షలు పెట్టి ఇచ్చాడు. ఊర్వశి విధానం కూడా ఒక పరీక్ష లాంటిదే, ఇంద్రియ నిగ్రహం అనేది. ఆ నిగ్రహం కలిగినవాడు కాబట్టే శృతాయువు కనపడగానే ఐంద్రాస్త్రం వేసేయలేదు. మామూలు బాణాలతో పని జరుగుతుందేమో చూద్దాం, జరగకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి వేశాడు. కాకపోయేసరికి ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. ఐంద్రాస్త్రంతో శృతాయువు అయుతాయువు ఇద్దరూ చచ్చిపడ్డారు నేల మీద, శనొదిలిపోయి. ఇదివరకు లేనివాడు. ఇప్పుడు వాళ్ళ కుమారులు నియుతాయువు, దీర్ఘాయువు వచ్చారు. అయుతం అంటే 10,000 అయితే నియుతం అంటే దానికి 10 రెట్లు 1,00,000. దీర్ఘాయువు సరే దానికి లెక్కే లేదు. ఇక్కడే మనం వీళ్ళ పేర్లు కానీ ఒక మాట చెప్పుకోవాలి. చిరంజీవులు అంటారంటే చిరంజీవి అంటే అసలు చావు లేదని అర్థం కాదు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరం జీవతి, చాలా కాలం జీవిస్తాడు. కొన్ని వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, మొత్తం మీద ఆయనకి మరణం ఉంది. సరే, వీళ్ళకి ఆ సమస్య లేదు, పేర్లు మాత్రమే పెట్టారు. ఎలాగా పేర్లకి ఏముంది, పెడుతూ ఉంటారు, పేర్ల ప్రకారం అందరూ ఉంటారు. అన్నేములో నేమున్నది అని అలాగే ఉంది. ఆ నియుతాయువు దీర్ఘాయువు కూడా వచ్చారు. వాళ్లతోటి ఒక 15 గంట 20 నిమిషాల పైగా జరిగిన యుద్ధంలో తేరుకున్నటువంటి కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు, నాయనా అర్జున, ఇలా వీళ్ళందరితో చేస్తూ కూర్చుంటే మనకి తెమలదయ్యా, వీళ్ళ సంగతి తొందరగా తెములుస్తావా, వెళ్ళిపోదామా? మనకి ఏదో దాటిపోయామనే అప్రతిష్ట వచ్చినా సరే వెళ్ళిపోవాలి ముందుకి. అప్పుడు ఒకే ఒక అస్త్రంతో వాళ్ళిద్దరినీ స్వర్గానికి పంపించాడు. ఆ రకంగా శృతాయువు, అయుతాయువు, నియుతాయువు, దీర్ఘాయువు లాంటి కౌరవ సైన్యంలో ఉండే మహావీరులందరూ వెళ్ళిపోయాక ఈ రకంగా ద్రోణాచార్యుణ్ణి కడచి, శృతాయుధుణ్ణి కలగుండుపరచి, కాంభోజపతిని నాశనం చేసి, శృతాయువుని, అయుతాయువును, నియుతాయువుని, దీర్ఘాయువుని ఇంతమందిని సంహరించి ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి అర్జునుడిని చూసి వెంటనే దుర్యోధనుడు ఎదుర్కోవడం మానేసి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. మనవాడికి చేతనైంది అదొక్కటేగా, తిట్టిపోయడం. పెద్ద డిఈఓ గారిలో ఉంటాడైన ప్రతిదానికి హెడ్ మాస్టర్ని అంటూ ఉంటారే, ఆయన లోకు ఏం చేస్తారు మరి? అందుకని ప్రధాన ఉపాధ్యాయుడి మీద మాటికి ఏదో నోటీసులు ఇచ్చేటువంటి డిఈఓ గారిలాగా తయారై అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన పట్టుకుని ఒక్క మాట అంటున్నాడు, ఆచార్యవర్య, అసలు మీకు మా పక్షాన్ని యుద్ధం చేయడం ఇష్టమా కాదా? ఒక్క మాట చెప్పండి. మీరు చేస్తున్న విధానం చూస్తే కావాలని మమ్మల్ని ఏదో ఓడించే విధానం ఏదో మనస్సులో పెట్టుకున్నారేమో అన్నాడు. కృంగిపోయాడు ఒక్కసారిగా ద్రోణాచార్యుడు. నిను నవలీల దాటి ప్రజ నేలకు కోలకు తెచ్చుతున్న అర్జును దశ తల ఎత్తి అయిన నటు చూడవు. ఏమండి, ఏం పరిస్థితి అండి ఇది?
మిమ్మల్ని అందరినీ ఇంతకాలం నమ్ముకుని ఉన్నందుకు నా పట్ల మీరు ప్రవర్తించవలసిన విధానం ఇదేనా మహాచార్య ద్రోణాచార్య? నేను లవలీల దాటి ప్రజ నేలకు కోలకు తెచ్చుచున్న అర్జును దశ తల ఎత్తి అయిననటు చూడవు. పాండవ పక్షపాతిని మనము అటుగానెప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవయ్యునికి ఎరుంగ వచ్చెను. అటుగానెప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవయ్యునికి ఎరుంగ వచ్చెను. అటులూరటగా వరమిచ్చినాడవో, అటులూరటగా వరమిచ్చినాడవో. అసలు మీ ధోరణ చూస్తుంటే మాకు అనుమానంగా ఉందండి. ఇప్పటి వరకు అర్జునుడు నిన్ను లవలీరు దాటి మిమ్మల్ని దాటాడా? శృతాయుధుడిని చంపాడా? శృతాయువుని, అయుతాయువుని, దీర్ఘాయువుని ఇంతమందిని చంపాడా? కృతవర్మని డీలా పడేలా చేశాడా? కాంభోజపతిని స్వర్గానికి పంపించాడా? ప్రజల్ని నేలకు కోలకు తెచ్చుతున్నాడా? అంటే నేలకి కింద పడిపోయేలా చేయడం, డీలా పడిపోయేలా చేయడం, మొత్తం మృత్యువుకి సిద్ధం చేస్తున్నాడు ఆ సైన్యానంతటిని. అటువంటి అర్జును దేశ తల ఎత్తి చేయని అటు చూడవు. నిజానికి ఆయన చేసే యుద్ధం అంతా చేస్తూనే ఉన్నాడు. ఎంత యుద్ధం చేసాడో మనం కిందటి భాగాల్లో చెప్పుకున్నాం. అయినా దుర్యోధనుడు లాంటి నాయకుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ధర్మం అధర్మం చేసిన ప్రయత్నం శ్రమ ఇవేమి అక్కల, ఫలితమే కావాలి ఎంతసేపు. ధర్మరాజు లాంటి నాయకుడు దృష్టి పని మీద ఉంటుంది. దుర్యోధనుడు లాంటి నాయకుడు దృష్టి ఫలితం మీద ఉంటుంది. ఫలితం దక్కలేదు కాబట్టి ఏమంటున్నాయంటే, పాండవ పక్షపాతని నిన్ను అందరూ అంటూ ఉంటే నేను ఏదో అనుకున్నాను కానీ అది నిజమేనయ్యా. నీ మనం అంతే, అనుమానం లేదు. అటుగాన మా దశను ఎప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవై తేనె పూసిన కత్తివి అన్నాడు ఏకంగా. పైకి నువ్వు కప్పలా కనిపిస్తున్నావు కానీ పాము అయ్యా అన్నాడు. ఆచార్యుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, గురువును పట్టుకుని ఇలా అనొచ్చా? కానీ ఫలితం మీద దృష్టి పెట్టిన దుర్మార్గపు నాయకత్వ లక్షణాలు ఇలాగే ఉంటాయి. ఎంతసేపు నాయకుడి దగ్గర మనం ఉండడం అంటే ఫలితం ఆశించే నాయకుడి దగ్గర, పనిని గుర్తించే నాయకుడు అయి ఉండాలి ఖచ్చితంగా. మనకేం ఫలితాలు రాకపోయినా పర్వాలేదు. విరుద్ధంగా ఉన్న కాలం కష్టపడ్డారండి, పార్టీ నెగ్గకపోతే అది వేరే విషయం అండి. కానీ మీ కష్టం నేను గుర్తించాను అనగలిగితే చాలు. అటువంటి నాయకుడే పార్టీకైనా, ప్రజలకైనా, దేశానికైనా మేలు చేస్తాడు. ఆ కష్టపడిన విధానాన్ని దాన్ని గుర్తించాలి. ఫలితం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. దుర్యోధనుడు అలాంటి వాడు కాదు. అందుకని ఇలాగే అంటున్నాడు, పాండవ పక్షపాతమని ఎందుకన్నారు? ఒక అప్ప ఎలుంగు పాము అన్నాడు ఏకంగా. ఉనికి ఎరుంగా వచ్చాను. అది కాకుండా ఇంకొక అనుమానం వస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట కూడా మాట్లాడేస్తున్నాడు. అటు ఊరకటగా వరమిచ్చినాడవో, వాళ్ళు గెలవడం కోసం ఏమైనా వరం ఇచ్చావా? ఏ అర్ధరాత్రైనా వస్తే ఏదో భీష్మాచార్యుడి విషయంలో నేను విన్నాను. నేను అలాగే నీ దగ్గర కూడా వాళ్ళు వచ్చి ఏమైనా సాధించేసారా? అయిపోయిందా? ఇంకెందుకు వచ్చిన గొడవ అని మాట్లాడాడు. ఇంత దుర్మార్గంగా మాట్లాడిన దుర్యోధనుడికి ఏ రకంగా ద్రోణాచార్యుడు సమాధానం ఇస్తున్నాడు మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 901012223333.